హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పు. జస్విత ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఏమైంది జస్విత? సో స్టోరీ బిహైండ్ ద స్టీవ్. సో థర్స్డే నైట్ జస్విత డిన్నర్ చేసి పడుకుంది. ఆల్మోస్ట్ పడుకునే టైం అయింది. వామిటింగ్ చేసుకుంది, తిన్నది మొత్తం వామిటింగ్ చేసుకుంది. యాక్చువల్లీ తన అప్పర్ లిప్ పెయింట్లో లైట్గా లూజ్ ఉండే కదా, అట్లనే వామిటింగ్ చేసుకున్నాక నాకు ఎక్కువ ఏదో అనిపించింది, కడుపు నొప్పి ఇట్లా. సో అలానే తన నైట్ పడుకుండిపోయింది. నెక్స్ట్ డే అసలు హాట్ వాటర్ తాగింది, కాసేపు టీవీ చూసాము, తర్వాత పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే సర్ప్రైజ్. అసలు నేను కిచెన్లో వంట చేస్తుండే, ఎందుకంటే తను స్కూల్కి వెళ్ళాలని తన కోసం రెడీ చేస్తున్నప్పుడు సడన్గా నా టీప్ పోయింది బెడ్ మీద. మమ్మీ నేను కలిసి చూసినాము. లేదు, ఫస్ట్ తను వచ్చి తను ఫస్ట్ లేచింది, తను చూసుకుంది, తర్వాత బెడ్ చూసింది. అయితే నాకు వచ్చి మమ్మీ, నేను వచ్చి అక్కడ కూర్చున్నాను అనమాట బెడ్ పైన, వీళ్ళని లేపుదామని. మమ్మీ టీత్ లేదు అన్నది. నేను ఒకేలే బెడ్ పైన పడి ఉంటుందేమో చూద్దామని వెతికితే లేదు. నేను బెడ్షీట్స్ అన్నీ తీసి వెతికాను, లేదు. దెన్ వీ రియలైజ్ తను టీత్ మింగేసింది. తర్వాత నేను గూగుల్ మొత్తం చేసి అట్లా మింగితే ఏమైనా అవుతుందా అనేసి మొత్తం చూశాను. ఏమీ కాదు, అది పూలో వెళ్ళిపోతుంది అని వచ్చింది. దెన్ ఐ సెడ్ ఓకే. కానీ తర్వాత తను రెడీ అవుతుంది స్కూల్కి. రెడీ అవుతున్నా, రెడీ అవ్వడానికి కూడా అవ్వట్లేదు. బ్రష్ చేయడానికి వెళ్ళినాను, దాని తర్వాత అవ్వట్లేదు. డ్రెస్ వేసుకున్నాను, మమ్మీ దగ్గరికి వెళ్ళి ఉన్నాను. నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ అని అన్నా. మళ్ళీ దాని తర్వాత కడుపు నొప్పి చాలా లేచింది. కొంతసేపు పండుకున్నా, కొంతసేపు అనేది మంచిగా ఉంది, హెల్త్ మంచి. తను రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ స్కూల్కి. తర్వాత డల్గా కూర్చొని ఏడుస్తుంది. ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పు అంటే అప్పుడు నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు, నాకు అసలు ఫుల్ స్టమక్ పెయిన్ అవుతుంది. సరే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, లైట్గా ఫీవర్ కూడా వచ్చిందా, సరే డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పాను. తను డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చుంటేనే పడుకుంది. అసలు ఒక 2 hours వరకు పడుకొని అప్పుడు లేచినట్టు కొద్దిగా యాక్టివ్ అయింది. సో నేను ఆ టీత్ ఏమైనా అలా పోవడం వల్ల ఏమైనా అంటే కొందరికి ఇప్పుడు చిన్నప్పుడు పండ్లు వస్తున్నప్పుడు సేమ్ ఇట్లనే ఏదైనా మోషన్స్ అవ్వడం కానీ వామిటింగ్స్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి చిన్నపిల్లలకి పండ్లు వచ్చే ముందు. సో దీనికి ఏంటంటే పంపు పోయే ముందు అట్లా అయిందేమో అని నేను అనుకుంటున్నాను. సో మా జస్విత ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తుంటే మాతో షేర్ చేసుకోండి. ఓకే, కామెంట్ చేయండి ప్లీజ్. నాకు ఒక్కరు కూడా కామెంట్ చేస్తారు. కామెంట్ చేయండి, ఇది నిజంగానే చాలా ఫీల్ అవుతుంది కామెంట్స్ వస్తేనే. ఓకే, క్యాచప్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్స్ కూడా చాలా మంది చేసినారు, కొందరు కూడా కొందరు చేసినారు అంతే. ఇంకొకరు చేస్తారు, ఒక వాళ్ళే చేసినారు. లైక్స్ కూడా చాలా మంది కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.